మన ఇండియాలో దాదాపుగా 90 కోట్లు కనెక్షన్స్ ఉన్నాయట. ఏ కనెక్షన్స్? ఫోన్ కనెక్షన్స్. అవి ఇంకా పెరుగుతున్నాయి తప్ప తరగట్లా. ఎందుకంటే ఒక్కొక్కటి 2 సిమ్లు వాడుతున్నాడుగా. ఈ కనెక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటాయి ఉండవా? నీ డేటా తీయాలంటే తీయగలరా, తీయలేరా? వాళ్ళకి ఏం అసాధ్యమైంది ఉంది? గవర్నమెంట్ అండర్లోనే మన అందరి కనెక్షన్స్ ఉంటాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అవసరమైతే చూడొచ్చు. ఇన్ని కోట్ల మంది డేటా ఒక గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు మరి ఇన్ని కోట్ల మందిని పుట్టించిన వాడి దగ్గర నీ డేటా, నా డేటా ఉండదా? మీరు చెప్పండి చాలు. అసలు ఈ డేటాలన్నిటికీ సృష్టికర్త ఆయన లేకపోతే మనం ఎవ్వరు లేము. మన టెక్నాలజీ అంతటికీ సృష్టికర్త ఆయనే. మరి ఆయన దగ్గర లేకుండా ఏముంటుంది? ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కనుక నీ డేటా మొత్తం ఆయన దగ్గర ఉంది. ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడు. నువ్వు సెలెక్ట్ అవ్వాలి. మీరు అందరూ సెలెక్టెడ్ పర్సన్స్ లాగే ఉండాలి. చనిపోయిన తర్వాత మీరు మేలుకరమైన స్థితిలో ఉండాలి. బ్రతికుండగా కూడా మీ కుటుంబాలన్నీ మేలుకరమైన స్థితిలోనే ఉండాలి. మీరు మేలు పొందుకునేవారిగా ఉండాలి. అలాంటి స్వచ్ఛమైన హృదయాలు, మంచి మనసు, మంచిగా కనెక్షన్ ఉండాలి దేవుడితో. పూర్ణ హృదయంతో ఆరాధించండి, పూర్ణ మనస్సుతో ఆరాధించండి. నెక్స్ట్ ఏదైనా అడగండి, దురుద్దేశాలతో మాత్రం అడగండి. ఎప్పుడైతే నీకు చెడ్డ మెంటాలిటీ వస్తుందో, వచ్చేవి కూడా పోగొట్టుకుంటావు, ఏర్పాటులో ఉండవు, సెలెక్టెడ్ పర్సన్స్ కాస్త రిజెక్టెడ్ పర్సన్స్ అయిపోతారు.